హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యస్ హెల్త్ అండ్ బ్యూటీ. చాలామంది నన్ను ఎక్కువ రిక్వెస్ట్ చేసిన వీడియో, రిపీటెడ్గా అడుగుతున్న కామెంట్స్ ఏంటి అంటే, హెయిర్ కట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది నన్ను ఒక 10K దాకా వీడియో రీచ్ వెళ్ళిందనమాట, షార్ట్ వీడియో. దానిలో నన్ను ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో. సో మీకు నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి అంటే యూట్యూబ్లో కంటే ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయగలుగుతాను అనమాట. అండ్ ఏంటి అంటే, ఇంత లాంగ్ హెయిర్ ఎందుకు కట్ చేసుకుంటున్నారు, ఏంటి లేని వాళ్ళు ఏడుస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అది ఇదని చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయండి. ఏవండి చెప్పేది వింటారా? అందరికీ లాంగ్ హెయిర్ మెయింటైన్ చేయగలగవచ్చు, చేయకపోవచ్చు. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరిని మనం జడ్జ్ చేయలేము, ఎవరిని ఏమీ అనలేమండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఉండే స్వాతంత్రం ఉంది కాబట్టి అది వాళ్ళ ఇష్టం అనమాట. సో హెయిర్ కట్ ఎలా చేశాను ఏంటి అనేది ఆల్రెడీ ప్రెజెంట్ది పెట్టాను, అండ్ బిఫోర్ పెట్టాను, అండ్ ఆఫ్టర్ది కూడా నేను క్లియర్గా పెట్టాను కదా. సో ఇంత లెంత్లో కట్ చేశాను అనమాట. అండ్ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కోసం టిప్స్ చెప్పండి అని అడుగుతున్నారు. హెయిర్ గురించి చాలా 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 కామెంట్స్ వచ్చాయి నాకైతే. సో హెయిర్ ఫాల్కి నేను ఒక మంచి టిప్ చెప్తాను. హెయిర్ స్మూత్గా ఉండాలన్నా, స్ట్రెంథనింగ్ అవ్వాలన్నా మీరు ఏం చేస్తారంటే, పెరుగుని ఇంట్లో మనకి దొరికేదే కదా. పెరుగు అంటే బయోటిన్ ఉంటుంది. 1 డే అంతా బయట పెట్టేయండి, కొంచెం పుల్లగా అయిపోతుంది కదా. దానిలో ఎగ్ వైట్ని మిక్స్ చేసుకోండి. డాండ్రఫ్ కనుక ఉంటే ఒక 4 drops ఆఫ్ లెమన్ జ్యూస్ని మిక్స్ చేయండి. డాండ్రఫ్ లేకపోతే లెమన్ని అవాయిడ్ చేసేయండి. సో విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా స్మూత్నింగ్ కోసం. సో దీన్ని ఇట్లా వీక్లీ ఒకసారి కానీ, 10 daysకి ఒకసారి కానీ, మంత్లీ ఒక 2 times కానీ అలా పెట్టుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది అనమాట. సో నా గురించి నేను మీతో కొంచెం చిన్న మ్యాటర్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఏంటి అంటే, ఆల్రెడీ నేను 5 years బ్యాక్ పెట్టాను. 2 years ముందు నేను డెలివరీ కోసం నేను కన్సీవ్ అవ్వడం వల్ల నేను నా ఓన్ సెలూన్ని తీసేయడం జరిగిందనమాట. సో నేను నేర్చుకున్నది కూడా 2009లో అనమాట. నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను డిగ్రీ చేస్తూ VLCCలో వర్క్ చేశాను. అక్కడ నేను కంప్లీట్గా వర్క్ నేర్చుకున్నాను, డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అనమాట. సో ఏంటి అంటే, నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను పెట్టిన చోట చాలా తక్కువ టైంలో ఎక్కువ మంచిగా నాకు రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. చాలామంది క్లయింట్స్ చాలా ఇష్టపడుతున్నారు, చాలామంది వస్తూ ఉన్నారు. ఇది చూసి పక్కన వాళ్ళు ఓర్చుకోలేక ఇంకో సెలూన్ వాళ్ళు వీళ్ళు ఇట్లా కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఇట్లా మాట్లాడుకోవడము, సో వేరే వాళ్ళని పంపించడము క్లయింట్స్ లాగా, అసలు ఇక్కడ ఎలా ఉంది, ఏంటి, వర్క్ ఏం చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు కొత్త వాళ్ళు, అలా చాలా ఎంక్వైరీస్ చేస్తూ ఉన్నారనమాట. సో ఎందుకు వస్తారండి? మన చేతిలో వర్త్ ఉంటే వస్తారు, మనం చేసే పని నచ్చితే వస్తారు. ఎవరిది ఎందుకంటే ఏదైనా మనం చెప్పగలుగుతాం, బ్యాడ్గా పోర్ట్రేట్ చేయగలుగుతాం, లేదా బ్యాడ్గా మాట్లాడగలుగుతాం, కానీ చేతిలో ఉన్న పనిని అయితే ఎవరు లాక్కోలేరు కదండి. సో నేను పడ్డ కష్టము, నేను చేసిన నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నా దగ్గరికి క్లయింట్స్ వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మన దగ్గర కెమికల్ పీల్స్, హైడ్రా ఫేషియల్, సో నానోప్లాస్టియా, కెరటిన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వెళ్ళట్లేదు, అప్డేటెడ్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వస్తున్నారు. సో దానికి కూడా ఇలా ఏడవడం, ఇట్లా బ్యాగ్ బిచ్చింగ్ ఇదంతా కరెక్ట్ కాదు కదా. సో నాకు కొంచెం బాధ అనిపించింది. ఓకే, ఐఎమ్ హ్యాపీ నో, ఎందుకంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. సో అప్కమింగ్లో నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అమీన్పూర్ నియర్ బై చందానగర్ ఇట్లా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ చేయండి. అండ్ నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయితే ఏంటంటే, మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయగలుగుతాను. యూట్యూబ్లో నేను చార్జెస్ మీతో చెప్పలేను కదా. సో మీకు ఏ సీరమ్ యూజ్ చేయాలి, ఏ స్కిన్ టోన్ వాళ్ళకి ఏ సీరమ్ యూజ్ చేయాలి, ఏంటి, ఇలా డీటెయిల్స్ అన్నీ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు బిజీ షెడ్యూల్ వల్ల అస్సలు పోస్ట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోస్ షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోనైతే. ఇన్స్టాని ఫాలో అవ్వండి. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. హెయిర్ కట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోలో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.